ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటే మనింటిదా? అవును సోదరా. నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వు మతిపోయిందా అన్నా నేనేమనుకోను, కానీ ఇది మనింటి సమస్యే. ఎలా అంటావా? ఎప్పుడో చెప్పా, ఇక ముందు చెప్తా, ఇప్పుడు చెప్తున్నా. ఈ ఇంట్లో నాకు వాటా ఉంది, అది తెలుసు కదా. ఆ హక్కుతోనే కళ్యాణ్ని లోపలికి వెళ్ళమని చెప్పా. ఇప్పుడు అర్థమైందా సోదరా? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఆడటానికి అన్ని ఊళ్ళలో రంగస్థలాలుండగా ఇక్కడికొచ్చి నాటకం ఎందుకు ఆడతాను? అయినా నేను నటుణ్ణి కాదు సోదరా. ఆహబా, బయట ఎండగా ఉంది, ఇక్కడ ఈ చర్చ ఎందుకు? ఇంకేమైనా మాట్లాడుకోవాల్సింది ఉంటే లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. పద కళ్యాణ్. సుందరరామయ్య. ఏంటి? అతి చేస్తున్నావు. మితిమీరి ప్రవర్తిస్తుంది ఎవరో అందరికీ తెలుసు. మర్యాదగా బయటికి పోరా. నువ్వెవర్రా? అని నేను అనొచ్చు, కానీ నేను అలా అన్ను. ఎందుకో తెలుసా? నీకు లేనిది నాకుంది. ఏంటో తెలుసా? సంస్కారం. పద కళ్యాణ్. లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఇది నా ఇల్లు కూడా. నా కోపం తెప్పించొద్దు. ఆల్రెడీ కోపంలోనే ఉన్నావుగా. అసలు నా తమ్ముడిని బయటికి పోమని చెప్తుంటే నువ్వు వీడిని లోపలికి ఎలా తీసుకొస్తావు? అన్నయ్యగా. ఏంటే అన్నయ్యగానా? ఎస్, అన్నయ్యనే. వీడు నా తమ్ముడే. సుందరరామయ్య, ఏంటయ్యా ఇది? నువ్వు కళ్యాణికి అన్నయ్యవేంటి? అవునమ్మా, నేను అన్నయ్యనే. ఎలా ఎలా? సోదరా సోదరా అని పిలిస్తే అన్నయ్య అయిపోతావా? చెప్పాగా. ఏం చెప్పేది? సోదరా అని పిలిచారు అంటే ఈ కళ్యాణ్, రఘు, అభి, చివరికి నువ్వు కూడా నా తమ్ముడివే సోదరా. నువ్వు నాకు అన్నయ్యవేంట్రా? పోనీ నేనే నీ తమ్ముణ్ణనుకో. బాగించాలి, వెళ్ళు. వెళ్తుంటే అడ్డుపడుతోంది నువ్వే కదా. పద కళ్యాణ్, అందరూ లోపలికి రండి, బయట బాగా వేడిగా ఉంది. ఏంట్రా? తీయకపోతే? సోదరా, నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది. పెద్దోడా, వదలరా. మా ఏంటి అరుస్తావు? నీకే కాదు, నాకు కూడా ఉంది నోరు. నా నోరు కూడా ఇంతకంటే గట్టిగా అరవగలదు. నీలాగా నేను కూడా విచక్షణ కోల్పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది శివరాం. చూడు శివరాం, కళ్యాణ్ తప్పు చేస్తే దండించు, కొట్టు, తిట్టు, తప్పులేదు. ఎవరు కాదనరు, వద్దని చెప్పరు. కానీ దానికంటే ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ పరిస్థితుల్లో కళ్యాణ్ అలా చేశాడు అనే వివరాలు తెలుసుకో. అప్పుడు శిక్షించు. అంతేకాని చెవులతో విన్నవి, కళ్ళకి కనిపించినవి అన్ని నిజాలనుకుని నీకోసం ప్రాణమైన ఇచ్చే ఇలాంటి తమ్ములని దూరం చేసుకోకు. పద కళ్యాణ్.
నేను వెళ్ళిపోతానమ్మా. కూర్చోరా. మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? అన్నయ్యకి ఇష్టం లేనప్పుడు నేను ఇంట్లో ఉండడం పద్ధతి కాదమ్మా. వెళ్ళిపోతాను. మంచిది, దరిద్రం వదిలిపోతుంది. ఏ విద్య, ఏంటి ఆ మాటలు? నేనేమన్నాను? బావగారు అన్నమాటే అన్నాను. బావగారు కోపంలో అంటే నువ్వు కూడా అదే మాట అంటావా? వెళ్ళని అక్క, అలా వెళ్తేనే కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ మనిషి కారణంగా బావగారు నన్ను, నా కూతుర్ని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. విన్నారుగా? అమ్మా విద్య, ఇప్పుడే కదా గొడవ సద్దుమణిగింది, మళ్ళీ మొదలు పెట్టకమ్మా. అంటే నేను గొడవ చేస్తున్నానా బావగారు? అది కాదే, ఇలాంటివి మన ఇంట్లో మామూలే కదా, ఇంతటితో వదిలే అంటున్నారు. అవన్నీ వేరక్క. అన్నయ్యకి ద్రోహం చేసిన ఈ తమ్ముడు ఈ ఇంట్లో ఎలా ఉంటాడు? అతని భార్యగా నేను, నా కూతురు ఐక్యత ఈ ఇంట్లో ఎలా ఉంటాం? విద్య, ఆపమని చెప్తున్నాను కదా. అరే, ఈ ఇంట్లో నేను, నా భార్య, నా కూతురు మాటలు పడలేదా? ఇంట్లో వాళ్ళ మాట ఎలా ఉన్నా అపూర్వ చావు బతుకుల మధ్య ఉందని తెలిసి కనీసం ఆదుకోని అన్నయ్య ఇంటికి వీళ్ళు మళ్ళీ ఎలా వచ్చారు విద్యక్క? ఎందుకొచ్చారు? తెంచుకోవడం చాలా తేలిక, తిరిగి కలవడం చాలా కష్టం కాబట్టి. అవునమ్మా విద్య, అందుకే నేను ఈ విషయంలో కల్పించుకోవాల్సి వచ్చింది. అలాగని నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు. నేనే విశాలాక్షి గారిని చూసి వెళ్దామని వచ్చి ఇక్కడ జరుగుతుంది మొత్తం తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. అయినా నువ్వేంటి కళ్యాణ్, మీ అందరూ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ అన్నయ్య శివరాం. ఇది నిజం, అవునా కాదా? అవును సుందరరామయ్య గారు, మా అన్నయ్య మా కోసం ఎంతో కష్టపడ్డాడు. నేను నా చిన్నతనం నుంచి నా కళ్ళారా చూశాను. నాకు తెలుసు రఘురాం, శివరాంకి తమ్ముళ్ళంటే ప్రాణం అని నాకు తెలుసు. అలాంటి అన్నయ్యకు ద్రోహం చేయడం అంటే అది మహాపాపం. చెప్పరా, ఎందుకలా చేసావు? చెప్పాగా, ఐశ్వర్య కోసం కళ్యాణ్ అలా చెప్పాడు. అసలు ఆ ప్రమీలారాణి నిన్నెలా బంధించింది? ఏముంది, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 పుటల 4 సీసాలిచ్చుంటుంది. ఇదేదో బాగుందని తాగి తాగి ఆ మత్తులో బావగారి గురించి నోటికొచ్చినట్టు వాగేసుంటాడు. హే, ఇంకాపవే. సరే కళ్యాణ్, ఇక నుంచి మీ అన్నయ్య నిన్ను ఏమీ అన్నాడు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నాడు. అలా అంటే నేను మళ్ళీ వస్తానని తెలుసు. ఇకపోతే మీ అన్నయ్య ఏమన్నా తిట్టినా కసురుకున్నా నువ్వు ఎదురు మాట్లాడకు. తప్పు చేసినప్పుడు కొంతకాలం తల వంచుకొని ఉండటం ఉత్తమం. అంతేకాదు, మౌనం చాలా సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఓకే, జాగ్రత్త. అమ్మా విద్య, నువ్వు కూడా కళ్యాణ్ని మాటలంటే పాపం తను ఏమైపోతాడు. కాస్త ఆలోచించి నడుచుకోమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. అభి, జనని, మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రండి. ఇది ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. ఇది ఒక రకంగా శుభవార్త, ఇంకొక రకంగా అశుభవార్త. అవునా? ఏంటి సార్ అది? ఇది నేను కూడా ఊహించని వార్త. చెప్పండి సార్. నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను. నాకు ఇష్టం లేదు, అయినా తప్పదు. మీరు ఎంపీగా పోటీ చేయడం ఏంటి? అంటే ప్రమీల రాణి గారికి పోటీగానా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారా? కాదు, పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ పార్టీ? ఆ ప్రమీలారాణి ఉన్న పార్టీని.
ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. పార్టీ ప్రమీలారానికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించి ఆ గుదిబండ నాకు తగిలించారు. అంటే మీరిప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారా? ఉన్నాను, కానీ ఒక సాధారణ కార్యకర్తగా ఉన్నాను. అలాంటి నన్ను అధిష్టానం ఎంపీగా పోటీ చేయమని ఆదేశించింది. మంచిదే కదా సార్. ఇది మంచికో చెడుకో నాకు తెలియదు, అయినా పోటీ చేయక తప్పనిసరి పరిస్థితి. మరి ఈ విషయం ప్రమీలారాణి గారికి తెలుసా? తెలియకుండా ఎలా ఉంటుంది? కాకపోతే ఆవిడతో వైరం నాకు కూడా ఇష్టం లేదు.